అనారోగ్యపరమైనటువంటి శారీరక బాధలు, మానసిక వ్యధలు, హృదయ సంబంధమైనటువంటి బాధలు, వీటన్నింటినీ మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయడానికి నేను ఒక సాధన చెప్తున్నాను. అది ఏంటంటే, మీ శరీరాన్ని, మీ మనస్సుని సాక్షిగా చూడండి. సాక్షిగా చూడటం అంటే, ఉదాహరణకు రోజుల పాపాయి ఎలా బొమ్మలను, మనుషులను చూస్తుందో, ఎటువంటి ఆలోచన లేకుండా అలా చూడాలి. మీకు వచ్చినటువంటి రోగాలను కానీ, మీకు వచ్చినటువంటి వ్యధలను కానీ, సంవేదనలను కానీ అన్నింటినీ అలాగే చూడండి. అంతేగాని మీ దేహం పట్ల ప్రీతి, రాగం, అనురాగం మీరు పెంచుకున్నట్లయితే ఆ సంవేదన చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఆ బాధ, వ్యధ మనస్సు బరువెక్కి చాలా బాధతో మీరు ఎంతో సఫర్ అవుతారు. ఎప్పుడు మీ దేహం పట్ల ప్రీతి, అనురాగం పెంచుకున్నప్పుడు. నేను చెప్తుంది అలా పెంచుకోకూడదు. అసలు మీ శరీరము మీరు కాదు. మీరు దాన్ని దూరం పెట్టి, ఒక చిన్న పాపాయి ఒక వస్తువుని, ఆటబొమ్మని ఎలా చూస్తుందో, ఇది ఒక శరీరం ఒక బొమ్మ అనుకొని ఒక ఆటబొమ్మగా మీరు ఆ పాపాయి చూసినట్లుగా సాక్షిగా ఎటువంటి ఆలోచన లేకుండా చూడాలి. అది నిత్యము చెయ్యాలి. అప్పుడు ఆ సంవేదన పరిమాణం బాగా తగ్గిపోతుంది. ఈ విధానం శ్రీ రమణ మహర్షి చేశారు. అతని చేతిపైన క్యాన్సర్ కణత చాలా ఘోరమైంది. అతని చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా ఎంతో బాధపడిపోయేవారు. కానీ అతను మాత్రం ఆ కణతని సాక్షిగా చూసేవారు, నిరంతరము సాక్షిగా చూసేవారు. దాన్ని పట్టించుకునేవారు కాదు. అది దానివల్ల ఏమైంది, అతనికి సంవేదన బాగా తగ్గిపోయి లేకుండా అయిపోయింది. ఆ కణత వల్ల వచ్చిన బాధ, సఫరింగ్ బాగా దాని పరిమాణం తగ్గిపోయి లేకుండా అయిపోయింది. ఇదంతా ఆలోచనే. ఇది మీరు చేయాలి.